నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది యువకులు ప్రేమలో పడుతున్నారు. కానీ ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అంటే పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ప్రేమ పెళ్లి అందరూ కుదిర్చిన పెళ్ళ మంచిగా జరగాలనుకుంటే గురుగారు చక్కని పరిష్కారం చెప్తా అంటున్నారు. శ్రీ సీతారామరాజు గురుగారు మనతో ఉన్నారు. గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, చాలా మంది ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకోకపోవడం అనేది ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సమస్యలు కావచ్చు, కులం, మతం ఇలాంటి సమస్యలు పెద్దవాళ్ళు అంగీకరించకపోవడం. సో ఇలాంటి సమస్యలతో వాళ్ళ పెళ్లి జరగట్లేదు. సో అందరూ ఒప్పుకొని పెళ్లి చాలా చక్కగా జరగాలంటే ఏ విధమైన పరిష్కారం చూపిస్తారు? వాస్తవానికైతే తల్లి, ఇప్పుడు నడిచే జనరేషన్లో ఇప్పుడు దాదాపుగా ఒక 50% ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి. ప్రేమతోని కొంతమంది, చెడు వంకర చూపుతో కొంతమంది, కావాలని కొంతమంది, ఇష్టం లేక కొంతమంది. కానీ వాళ్ళు ప్రేమించేది ఖచ్చితమైన వాస్తవం, నిజాయితీ. వాళ్ళు నిజాయితీగా ఆ స్త్రీనే కానీ ఆ పురుషుడినే కానీ ఖచ్చితంగా కళ్యాణం చేసుకోవాలనుకుంటే వాళ్ళల్లో ఎలాంటి అవాంతరాలు ఉన్నాయో ముందు మనం తెలుసుకొని వాళ్ళ జాతక చక్రాలు అనుకూలంగా ఉన్నాయా లేదా, వాళ్ళ జీవిత చక్రం, వీళ్ళ జీవితం అనేది ముందుకు వెళ్తుందా లేదా, పూర్వజన్మ సుకృతాబంధం వీళ్ళకి బలం ఉందా లేదా అనేది కూడా మనం ఏర్పాటు చేసి చూసి వాళ్ళల్లో నిజాయితీన బలం ఉంటే, వాళ్ళకి ఖచ్చితంగా ఆ సంసార బలాన్ని నడిపించుకోవాలన్న ఆలోచన ఉంటే మనం చక్కటి పరిష్కారాన్ని వాళ్ళకి అందించవచ్చు. ఏ విధంగా అంటే తల్లి, వాళ్ళకు ఉండవలసిన ఈ ప్రేమ అభిమానాలతోని కొంతమంది ఎన్ని రకాలు ఉన్నా కానీ తీరా దగ్గరికి వచ్చినాక కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవటము, లేకపోతే వీళ్ళ మధ్యలోనే అవాంతరాలు జరిగి ఇడిపోవటము, వాళ్ళొక దారి వీళ్ళొక దారి అయిపోవటము, ఇలాగ జరిగితే ఖచ్చితంగా వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనకు సంప్రదించాలి. మనల్ని సంప్రదిస్తే వాళ్ళల్లో ఉండవలసిన జీవిత చక్ర బలాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి, జాతక కుండలిని పరిశీలించి, వాళ్ళకు ఉండవలసిన అంశాలని పరిశీలించి, వాళ్ళకు ఉండవలసిన ఘనాన్ని మనం పరిశీలించి, వాళ్ళ కుటుంబంలో ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళని ఎలా మారిస్తే బాగుంటుంది, వీళ్ళ దాంపత్య జీవితం 100 ఏళ్ల వరకు పుత్ర అభివృద్ధి చెందేంత యోగం ఉందా లేదా, వీళ్ళకి నిజాయితీన బలం ఉందా లేదా అనేది మనం క్షుణ్ణంగా చూసి వాళ్ళకి ఆ దాంపత్య జీవితం అనుకూలమయ్యేటట్టుగా, వాళ్ళకి వాళ్ళ ప్రేమ చక్కగా ఫలించే విధంగా, వాళ్ళ జీవితం అనుకూలంగా నిలబడే విధంగా మనం వాళ్ళకి పరిష్కారాన్ని చేయొచ్చు. వాళ్ళల్లో ఉండవలసిన ప్రేమలో వికటించే బలం కొంతమంది, చాలామంది బాధపడే వాళ్ళను కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి వికటించినా కానీ వాళ్ళు ఒక దారి అయిపోతారు, వీళ్ళు ఒక దారి అయిపోతారు. మళ్ళీ కావాలని ఆశ ఉన్నా కానీ వాళ్ళు రాలేరు, మళ్ళీ వాళ్ళు అందుకోలేకపోతుంటారు. అలా అందుకోలేకపోవటానికి ఉన్న కారణాలు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళకి మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది దూరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ ఏ సమస్య జరుగుతుందో మనం చూసుకొని వాళ్ళకి మనం మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి, వాళ్ళకి అలాంటి సమస్యలు లేకోకుండా, మధ్యంతరమైన సమస్యలు రాకోకుండా, మధ్యలో ఎవరు దూరినా వాళ్ళని కట్ చేసి వాళ్ళకు అనుకూలమైన జీవితాన్ని మనం ఏర్పాటు చేయొచ్చు. వాళ్ళ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వాళ్ళ జాతక చక్రాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గణాలు కలిశాయా లేదా, వాళ్ళకు గురుబలం ఎలాగ నడుస్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో పూర్వజల బలం ఉందా లేదా అనేది మనం గమనించి వాళ్ళకి కరెక్ట్ మార్గాన్ని ఏర్పాటు చేసి, ఈ రూట్లో పోతే నీకు ఆ జీవి నీకు దక్కుతుంది, వాళ్ళ జాతక చక్రంలో ఈ దారి చేస్తే వాళ్ళకి ఆ అమ్మాయి దక్కుతుంది లేదా ఆ అబ్బాయి దక్కుతాడు అనేది మనం అన్ని పరిశీలించి వాళ్ళకి మంచి మార్గాన్ని మనం ఏర్పాటు చేసి చెప్పవచ్చమ్మా. గురుగారు చెప్పింది విన్నారు కదా. మీ ప్రేమ పెళ్లి సవ్యంగా జరగాలనుకుంటే కనుక గురుగారిని సంప్రదించండి. శ్రీ ఓం శివశక్తి జ్యోతిష్యాలయం, సీతారామరాజు గురుగారు. స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కాల్ చేస్తే గురుగారు అందుబాటులో ఉంటారు. నమస్కారం.